గుంటకల్ నియోజకవర్గంలో జరుగుతున్న సామాజిక సాధికార యాత్రకు అతిథులుగా విచ్చేసిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అతిరథ నాయకులకు మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెమ్మలకు, నా సోదరులకు, నా బంధుమిత్రులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు, మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అభిమానానికి ఎప్పుడు కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను కూడా చెప్తున్నాను. గతంలో చూశాం ఏ ప్రభుత్వము చేయనన్ని మంచి పనులు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు ఎన్నో రకాలుగా మేలు చేసి ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అట్టడుగున ఉన్న మరి బడుగు బలహీన వర్గాలను, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అన్ని రకాలుగా ఆదుకుంటూ మరి మనందరికీ కూడా చేదోడుగా వాదోడుగా ఉంటూ మన కుటుంబంలో ఒక్కడిగా ఉంటూ మన పిల్లల భవిష్యత్తు అయితేనేమి, మన ఆరోగ్య విషయంలోనైతేనేమి, వ్యవసాయ రంగంలోనైతేనేమి ఎన్నో రకాలుగా సంచలనాత్మకమైన మార్పులు తీసుకువచ్చి మనలోనే ఒక చైతన్యాన్ని నింపిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి. మన ప్రియతమైన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నా అక్క చెల్లెమ్మలకు, నా బడుగు బలహీన వర్గాలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మంచి జరగాలని, ఎంతో మేలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న వ్యక్తి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇప్పుడే చూసాం మనం ఏ విధంగా ఈ బస్సు యాత్ర సాగిందో. ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. పోయినసారి ఇదే గుంతకల్ నియోజకవర్గంలో 50,000 మెజారిటీతో నన్ను గెలిపించిన మీరు మరి ఇన్ని రకాలుగా సంక్షేమాన్ని తీసుకొని వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సామాజిక న్యాయం చేస్తూ మరి ఎన్నో రకాలుగా మనందరినీ ఆదుకుంటున్న వ్యక్తి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనము ఎన్నో రకాలుగా అభివృద్ధులు చూసాం. ఎన్నో రకాల ఈ గుంతకల్ పట్టడానికి మరి హాస్పిటల్ తీసుకురాగలిగినాం, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురాగలిగినాం, తర్వాత మరి ఆర్డీఓ ఆఫీస్ తీసుకురాగలిగినాం. త్వరలోనే ధర్మవరం గేటు, కసాపురం బ్రిడ్జ్ కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. దాదాపుగా 130 కోట్ల రూపాయలతో మనము ఎన్నో రకాలుగా రోడ్లు వేయించడం కానీ మరి రకరకాల పనులు కూడా చేయించిన ఘనత మన ప్రభుత్వానిది. కాబట్టి ఇంకా ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి మరి మీ అందరికీ ఒక్కసారిగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ విజయ భోజని మళ్ళా ఈ ఎలక్షన్ అయిపోయే వరకు మనము ఇలాగ ముగిస్తూనే ఉండాలి. ప్రజల గుండెల్లో మరి ఇతర పార్టీల గుండెల్లో మరి వణుకు పుట్టించే విధంగా మరి మనమందరం కూడా కలిసికట్టుగా మరి ముందుకు సాగాలి. మరోసారి వచ్చే ఎన్నికల్లో 50,000 కాదు 1,00,000 మెజార్టీతో మనల్ని గెలిపిస్తారని ఆశిస్తూ మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని కూడా తెలియజేసుకుంటూ 175కు 175 సీట్లు తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని ప్రతి ఒక్కరి కూడా కోరుకుంటూ సోదరులందరూ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఈ గుంతకల్ నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అవుతాడో ఆ పార్టీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి తీరుతాడు. కాబట్టి ఖచ్చితంగా గుంతకల్ నియోజకవర్గంలో మనం వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉన్నాం.
మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని కూడా మీకందరికీ సవనీయంగా మనవి చేసుకుంటూ ఎంతో కాలాతీతమైన ఈ ప్రోగ్రామ్ ను ఇంత పెద్ద ఎత్తున విజయం చేసినందుకు శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై